నాగబాబు గారు అన్న దాంట్లో ఏం తప్పేం లేదండి. అందులో ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవి కాదని అనుకుంటామన్నా. ఒకవేళ ఉద్దేశించిన అయినా కానీ తప్పేం కాదు. తెగించే గుణం ఉన్న పంచకర్ల సందీప్కి మా పేరు మెన్షన్ చేసి చెప్పడం ఆయన నాయకత్వ లక్షణానికి మేము ఒక ఉదాహరణ మేము భావిస్తున్నాం. కళ్యాణ్ గారిపై ఉన్న అభిమానం మమ్మల్ని అక్కడ కర్ణాటక నుంచి ఇక్కడ పిఠాపురం దాకా తీసుకొచ్చింది. రాయచూటి నుంచి, కర్ణాటక రాయచూటి నుంచి వచ్చారా మీరు? అవునవును. జై జనసేన, జై జనసేన, జై జై జనసేన, జై. కన్నా జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నిన్న పిఠాపురం చిత్రాడలో జరిగిన జనసేన పార్టీ 12th ఫార్మేషన్ డే ఎంతో విజయవంతంగా జరిగింది. ఈ సభకి విచ్చేసిన నలుమూలల నుంచి మనకి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ విచ్చేయడం, అదేవిధంగా పిఠాపురం ప్రజలు మా అందరినీ ఎంతో ప్రేమగా స్వాగతించడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా జరిగినాయి. లక్షలాది సంఖ్యలో జన సైనికులు, వీర మహిళలు అన్ని ప్రాంతాల నుంచి రావడం, అదేవిధంగా సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జయకేతనం అనే పేరుతో చేసిన సభలో జనసేన పార్టీ 10 ఏళ్ల ప్రస్థానం, అదేవిధంగా దేశ రాజకీయాల్లో జనసేన పార్టీ ఏ విధమైన మార్పులు తీసుకురాబోతుంది అనే అంశాన్ని చాలా చక్కగా చెప్పారు. కాబట్టి ఈ సభకు సహకరించిన పోలీసు సోదరులకి, అదేవిధంగా మీడియా సోదరులకి, మా జనసేన పార్టీ తరఫున వివిధ కమిటీల నాయకులకి, ముఖ్యంగా మాకు దిశానిర్దేశం చేసిన మా మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ విప్ అయిన శ్రీ హరిప్రసాద్ గారికి, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నుకోబడిన మా నాగబాబు గారికి, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, అజయ్ గారికి, అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ సభ్యులైన శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, పంతం నానాజీ గారికి, విచ్చేసిన 21 మంది ఎమ్మెల్యేలకి, ఎంపీలందరికీ కూడా నేను మా మనస్ఫూర్తిగా జన సైనికుల తరఫున నేను నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటాను. అలాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా చూస్తారని? బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు. సో ఆయన చెప్పిన వ్యాఖ్యల్ని దాన్ని ధృవీకరించడానికి ఆయన అయితేనే చెప్పగలరు, ఎందుకంటే చాలా దగ్గరగా చూసిన వ్యక్తి కాబట్టి. మేము బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతో బాధతో నేను మాట్లాడిన మాటలుగా మేమందరం కూడా భావిస్తున్నాం. సో ఆయన ఇంకా చెప్పాల్సింది చాలా ఉందన్నారు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఆయన చెప్పే అంశాలు, దానికి ఉన్న విశిష్టత అనేది ప్రజలు చూసి తెలుసుకుంటారు. అలాగే నాగబాబు గారు మాట్లాడిన మాటలు కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తారన్న, సో మీరు ఎలా చూస్తారు? అంటే ఏ అంశాలను ట్రోల్ చేస్తున్నారు మీరు అడుగుతున్నారు? ఆయన కర్మ అన్నదాన్ని కొంతమంది ప్రతివిమర్శలు చేస్తున్నారు. సో దాంట్లో అంత మీనింగ్ ఏముందని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మీకు ఈ పాపం అంతా వైసీపీ పార్టీదండి. ఎందుకంటే వైసీపీ పార్టీ పూర్తిగా తెలుగు మీడియాని తీసేసింది, తెలుగు మీడియాను పూర్తిగా రద్దు చేసేసింది. ఆ దెబ్బతో మరి వైసీపీ నాయకులు అందరూ కూడా తెలుగు మర్చిపోయారని నేను భావిస్తున్నాను. ఎలా అయితే గబ్బర్ సింగ్ సినిమాలో మీకు చందమామ చాతో పాడమంటే దానికి క్షా చేసేసి చందమామ రావే అని పాడతారో, అదేవిధంగా తెలుగు మర్చిపోయిన వైసీపీ కోవట్లందరూ కూడా ఇప్పుడు కర్మ అనే పదాన్ని దాన్ని మార్చి వర్మ అని చెప్పి అనేసి నిజంగా వర్మ గారిని చాలా ఇబ్బంది గురించి చేసే ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే వైసీపీ పార్టీకి పిఠాపురంలో ఉనికి కోల్పోయింది, వాళ్ళకి నాయకులు లేరు. దొరబాబు గారు కూడా జనసేన పార్టీలో చేరిపోయారు. సో కాబట్టి ఈ విధంగా మ్యానిపులేట్ చేసి తెలుగు పదాలని మార్చి వాళ్ళకి నచ్చినట్టు అర్థం చేసుకుని వర్మ గారిని ఏదో అట్రాక్ట్ చేసి వర్మ గారికి రేపు రాబోయే ఏదైనా పదవి ఉన్నా కూడా దానికి పోగొట్టి వాళ్ళ పార్టీలోకి లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఒక జన సైనికుడిగా లేదు నిన్న విన్నవాడిగా నేను భావిస్తున్నాను. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా వర్మ గారిని గౌరవించారు, మా నాగబాబు గారు ఎప్పుడు కూడా వర్మ గారిని గౌరవించారు. కానీ వారికి ఏ పదవి వస్తుంది అనేది టీడీపీ అంతర్గత విషయం. తప్పకుండా ఆయనకి రావాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం. అంతే తప్ప ఈ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం మాత్రం వైసీపీ చేస్తుంది. ఎందుకంటే నేను మా ఆవిర్భావ సభలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబు గారు జన సైనికులను మమ్మల్ని అడ్రస్ చేశారు. ఎందుకంటే మేము పిఠాపురంలో పనిచేసాం. సో ఎవరైనా సరే మేము పిఠాపురంలో పనిచేసి మేము గెలిపించుకున్నాం అని చెప్పని మాలో మధ్య వచ్చిన వాదనని ఆయన దాన్ని క్లియర్గా అది పవన్ కళ్యాణ్ గారు గెలుపని మాకు చెప్పారు తప్ప ఏ ఒక్కళ్ళని కించపరిచే ప్రయత్నం చేయలేదు. సో ఈ తెలుగు రాని కొంతమంది కోవట్ వ్యక్తులు చేసే పనులను భావించి మేము చాలా స్పష్టంగా నాగబాబు గారు మాట్లాడిన ప్రతి మాట చాలా స్పష్టంగా మాట్లాడారు. దాన్ని దయచేసి వివాదాస్పదం చేసి మీరు నవ్వుల పాలు కావద్దని మేము వైసీపీ వాళ్ళు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే తమిళ రాజకీయాల వైపు పవన్ కళ్యాణ్ గారు చూపులు అని చెప్పేసి కొంతమంది అంటున్నారన్న, చాలా లాంగ్వేజ్ లో అందరినీ విష్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి బౌండరీస్ అనేది లేవండి, ఎందుకంటే ఆయన బౌండరీ లేని నాయకుడు. మీకు ఆయన అంటే మన ఈ మధ్య కాలంలో అన్ని భాషలు అనర్గళంగా మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక ప్రాంతానికి, ఒక కులానికి, ఒక మతానికి అంటకట్టద్దు. ఆయన దేశంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యని అడ్రస్ చేయగలిగే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మనకి ప్రాంతాల భేదాలు పవన్ కళ్యాణ్ గారికి ఉండవు. ప్రతి భాషని గౌరవించే
గౌరవించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మీరు తీసుకుంటే కనుక ఆయన గత సినిమాల్లో కూడా ఆయన హిందీని కూడా మాకు హిందీ పాటల్ని, ఇంగ్లీష్ పాటల్ని అంటే స్ఫూర్తిదాయకమైన పాటలను తీసుకొచ్చారు. సో కాబట్టి అన్ని భాషల్ని గౌరవించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ భాషల్ని గౌరవించే తత్వం అని మా జనసేన పార్టీ సిద్ధాంతంలో ఉంది కాబట్టి దాన్ని మేము గౌరవించుకున్నాం. అలాగే కొన్ని లక్షల మంది ముందు సందీప్ పంచకర్ల అని పేరు చెప్పి మిమ్మల్ని అభినందించడం ఎలా చూస్తారన్న మీరు? సందీప్ పంచకర్ల అని నా పేరు చెప్పడం అనేది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం. ఎందుకంటే 2019లో ఓడిపోయినప్పుడు, మేము పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఎప్పుడు కూడా మీ వల్లే ఓడిపోయామనే ఆ ఓటమిని మా మీద వేయలేదు పవన్ కళ్యాణ్ గారు. ఆయన బాధ్యత తీసుకున్నారు. కానీ ఈ రోజు దేశంలో ఎక్కడా లేని విధంగా 100% స్ట్రైక్ రేట్ సాధించినాక విజయకేతనం అనే సభలో మా పేరు మెన్షన్ చేసి చెప్పడం అనేది నిజంగా ఆయన నాయకత్వ లక్షణానికి మేము ఒక ఉదాహరణగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ గెలుపు క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ గారిదే. కానీ ఆ గెలుపు క్రెడిట్ ని కూడా నాయకులందరికీ కూడా షేర్ చేసి మాలో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు సందీప్ పంచకర్ల అంటే కేవలం నేను ఒక్కడే ఒక వ్యక్తిని కాదండి. దీంట్లో ఒక సామాన్య జన సైనికుడు, సామాన్య మధ్యతరగతి జన సైనికుడు 2014 నుంచి జనసేన పార్టీలో కష్టపడితే ఏ విధమైన గుర్తింపు గౌరవం వస్తుందో పవన్ కళ్యాణ్ గారు నన్ను చూపించే ఉదాహరణగా చెప్పారు. సో కాబట్టి నేను నా పేరు చెప్పడం అనేది ఒక సామాన్య జన సైనికుడికి అందరికీ ఇచ్చిన గౌరవం కింద భావిస్తున్నాను. నమస్తే మేడం, మీ పేరు? తొలెట్ శిరీష. మరి చెప్పండి, నిన్న ఆవిర్భావ దినోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ్ గారు ఎన్నో మాట్లాడారు, పర్సనల్గా ఫ్యామిలీ గురించి అవ్వచ్చు, మీ పిఠాపురం గురించి అవ్వచ్చు. సో మీరు ఎలా చూస్తారు ఆయన మాటలు? చాలా హ్యాపీగా ఉంది. అంటే మేము దగ్గరుండి గెలిపించుకున్న మా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆవిర్భావ దినోత్సవము ప్లస్ మా 100% స్ట్రైక్ రేట్ విజయోత్సవం కూడా అదే. దానిని మా పిఠాపురంలోనే పెట్టడం అనేది మాకు చాలా ఆనందంగా అనిపించింది. అట్లాగే దానికి పూర్తి బాధ్యత మాకు అప్పగించడం అనేది మరింత ఆనందంగా ఉండి దగ్గరుండి ఇప్పటిదాకా జరిగిన ఆవిర్భావ సభలన్నీ ఒక ఎత్తు, 12వ ఆవిర్భావ సభ ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా అంగరంగ వైభవంగా చేసుకున్నాము. దానికి పవన్ కళ్యాణ్ గారు ఏ ఆవిర్భావ సభలోనూ కూడా ఏమైనా చెప్పి క్లాప్స్ కొట్టలేదు. కానీ ఇప్పుడు ప్రతి విషయానికి 2-3 సార్లు క్లాప్స్ కొట్టి మమ్మల్ని అభినందించారు. చాలా చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇచ్చిన ఈ అవార్డుగా ఫీల్ అవుతున్నాం. అలాగే పిఠాపురంలో ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మీరు ఆయన నుంచి? యాక్చువల్గా పిఠాపురంలో మేము అభివృద్ధి కోరుకోవాలి అనేది చాలా అనకూడని మాట. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు మాకు ఏమి ఇవ్వాలి అని. మేము అడగకుండానే సీసీ రోడ్లు అవ్వచ్చు, అట్లాగే వాటర్, స్కూల్ పిల్లలకి వాటర్ అవ్వచ్చు, అట్లాగే మత్స్యకారులకి వాళ్ళ కొట్టుకుపోతుంది, ఇళ్లలోకి వాటర్ వచ్చేస్తుంది, వాళ్ళ వేటకి ఇబ్బంది అవుతుంది అని అంటే అక్కడ ఇవ్వచ్చు. అలా ప్రతి చోట ప్రతి సమస్య పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది. ఆయన ప్రతిదీ కూడా ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసి మాకు ఖచ్చితంగా ఇస్తారు. ఆ నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది. మేము అడగకుండానే చాలా అభివృద్ధులు జరిగాయి. అలాగే ఆయన చాలా లాంగ్వేజ్లో నేను మాట్లాడారు, తమిళ్, మలయాళం, కన్నడ, చాలా మాటలు. సో ఆయన త్వరలోనే తమిళ రాజకీయాల్లోకి వెళ్తారని చెప్పేసి అంటున్నారు. సో మీరు ఎలా చూస్తారు? తమిళ రాజకీయాలకి వెళ్తారు అనేది ఏమి ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ని అందున ప్రత్యేకంగా ఇక్కడ నుంచి పిఠాపురం నియోజకవర్గం తన అడ్డాగా భావించి చేయాలి అని అనుకుంటున్నారు. అట్లాగే ఏంటంటే మొన్న మహారాష్ట్ర వెళ్ళారు, ఉత్తరప్రదేశ్ అవి జరుగుతున్నాయి కదా, ఎక్కడ ఎలక్షన్ జరుగుతుంటే అక్కడ కూటమి ప్రభుత్వం తరపున వెళ్ళి తను క్యాంపెయినింగ్ చేస్తున్నారు. అట్లాగే తమిళనాడు కూడా వెళ్ళి క్యాంపెయినింగ్ చేస్తారు. అయితే కొంతమంది మీడియా వాళ్ళు తన మీద జల్లుతున్న బురదని కడగాలి అని, అట్లాగే కొంతమంది తక్కువ ఎస్టిమేషన్ వేస్తున్నారు, ఆలోచన లేకుండా చేస్తారు ఈయన అని. అలాంటివన్నిటినీ కాదు, నేను ఇంత పద్ధతిగా పకడ్బందీగా ప్రయాణం చేస్తున్నాను ఈ పాలిటిక్స్లో అని చెప్పడం కోసం అన్నట్లుగా నిన్న ఆ విధమైనటువంటి స్పీచ్ రావడం జరిగింది. నమస్తే అన్న, బాగున్నారా? చాలా రోజులు కనిపించారు. ఫైన్ అండి, బాగున్నాం. మీ చేబ్రోల్ హౌస్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు, బాగానే ఉందంతా. మీటింగ్ కూడా మీ పిఠాపురంలో చేయించుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఆయన చాలా ఎమోషనల్గా మాట్లాడారు, ఫ్యామిలీ గురించి అవ్వచ్చు, పాలిటిక్స్ గురించి చాలా జర్నీ అవ్వచ్చు. సో మీరు దగ్గర నుండి చూశారు కాబట్టి సో మీకు ఎలా అనిపించింది ఆయన? పిఠాపురం అనేసరికి ఒక మెగా ఫ్యామిలీకి ఒక కంచుకోట అండి పిఠాపురం. అదే పక్కలో నిన్న రాత్రి మీటింగ్ జరిగింది. విశేషంగా ఎప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో కనీవిని ఎరగని రీతిలో, అంటే పూర్వం నుంచి కూడా ఇప్పటి వరకు నిన్న మార్చి 14 వరకు కూడా ఎప్పుడు కూడా ఇంత జనాభాని తీసుకొచ్చిన, అంటే ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇంత పెద్ద మీటింగ్ ఎప్పుడు కూడా జరగలేదండి. గతంలో నుంచి మనం మార్చి 14 ఆవిర్భావ దినోత్సవంతో పోల్చుకున్నట్లయితే ఇంత గ్రాండ్ సభ అసలు ఊహించలేదు ఎవరుని ఇంతలా జరుగుతుందని. అదే విధంగా జరిగిందండి. అలాగే కళ్యాణ్ గారు చాలా లాంగ్వేజెస్లో మాట్లాడారు, తమిళ్ అవ్వచ్చు, మలయాళం, కన్నడ, కేరళ, హిందీ, అన్ని లాంగ్వేజ్లో మాట్లాడారు. సో చూస్తుంటే త్వరలోనే తమిళ రాజకీయాల్లో కూడా అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది.
తమిళ్ ఒకటే కాదండి, ఆయన దేశ నాయకుడు అండి. మన తెలుగు రాష్ట్రాలకి మాత్రమే నాయకుడు కాదండి. ఆయన భవిష్యత్తులో ఒక దేశానికి ఒక ప్రథమ పేరు మనం పవన్ కళ్యాణ్ గారి పేరు మాత్రమే వినగలుగుతామండి. అలాగే ఇంకొకటి ఏంటంటే నిన్న కొంచెం నాగబాబు గారు చేసిన కామెంట్లు చాలా వ్యక్తిగతంగా తీసుకుని కావాలని ఆయన్నే అన్నారని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేస్తున్నారు నాగబాబు గారి మీద. సో మీరు ఎలా చూస్తారు పిఠాపురం వాసి? సార్, నాగబాబు గారు అన్న దాంట్లో ఏం తప్పేం లేదండి. అందులో ఎవరు ఊహాగానాలకి అంటే గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాల్లో తడుముకున్నట్టుకు ఒకవేళ బహుశా వాళ్ళకి ఏమైనా అనిపిస్తుందేమో కానీ ఆయన నాగబాబు గారు చెప్పిన మాటల్లో అయితే ఎలాంటి తప్పులు కూడా ఏమీ లేవండి. అలాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు చాలా ఎమోషనల్గా మాట్లాడారు, ఏడుస్తూ నా కుటుంబాన్ని రోడ్డు మీద పడేశాడు జగన్మోహన్ రెడ్డి, 5 సంవత్సరాలు నా ఆస్తులన్నీ పోయినాయి, నేను అధికారంలో ఉండుంటే నాకు పదవి ఉండుంటే ఒక్క రోజులో మీ అందరినీ లాఠీ ఇచ్చి తవరేద్దని చెప్పేసి అన్నారు. సో ఆ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారన్న? ఆ బాధ వాళ్ళ ఈ రోజు బహిర్గతం చేశారు కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య వాళ్ళు నలిగిపోయి ఉన్నారండి. ఆ ఆవేదనని ఈ రోజు బయట పెట్టడం ద్వారా అందరికీ కూడా తెలియజెప్పారండి. ఆయన అంటే ఈ జగన్ గారి అరాచకాలు ఏ విధంగా ఉంటాయో ఆయన మాటల్లో నిన్న బాలినేని శ్రీనివాస్ గారి మాటల్లో నిన్న మనం వినడం జరిగిందండి. అలాగే మొత్తానికైతే నిన్న సభని అయితే విజయోత్సవం చేశారు. సో వచ్చిన వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు పిఠాపురం వాసిగా? పిఠాపురం అభిమానం ఎలా ఉంటుంది అంటే అండి, ప్రతి పాయింట్లో కూడా ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మజ్జిగలు కానీ భోజనం ఏర్పాట్లు కానీ వాళ్ళకి గోదావరి రుచులు అనేవి రుచులు అంటే ఒక 4-5 రకాలు కాకుండా వాళ్ళకి ఇబ్బంది పడే స్థితి లేకుండా పిఠాపురం నియోజకవర్గం అందరూ కూడా స్వీకరించారండి. వీళ్ళు చేయడం జరిగింది పిఠాపురం వాళ్ళు. అలా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలానే ఇలాంటి సభలు మరెన్నో పిఠాపురంలో జరగాలని పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షన జయప్రదం చేయాలని కోరుకుంటున్నామండి. మీరు పిఠాపురంకి పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేయాలంటే ఎలాంటి అభివృద్ధి గురించి విజ్ఞప్తి చేస్తారు? సార్, పవన్ కళ్యాణ్ గారికి మనం గుర్తు చేయవలసిన పని లేదండి. ఆయన దృష్టిలో ఆల్రెడీ చాలా అభివృద్ధి అంటే ఆయన గెలవక ముందే ఆయన దగ్గర ఏం చేస్తే పిఠాపురంకి అభివృద్ధి చెందుతుంది, ఏం చేస్తే పిఠాపురం బాగుపడుతుంది, ఏం చేస్తే ఇతర నాయకులు చేయలేని పనులు మనం ఏం చేస్తే అంటే ఒక 80 సంవత్సరాల నుంచి రోడ్డు లేని స్థితిలో ఉన్న ఒక గ్రామానికి రోడ్డు వేయగలిగారంటే ఆయన చూపుల అభివృద్ధి పట్ల ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయో మనం దీని ద్వారా మనం తెలియజేసుకోవచ్చండి. అదేవిధంగా పిఠాపురంలో ఏం చేయాలన్నా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆయన టేబుల్ దగ్గర ఉందండి. అవన్నీ కూడా సార్ త్వరలోనే అన్నీ కూడా అంటే పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం అనే పేరు మనం బలంగా వినబడుతుందండి రానున్న రోజుల్లో. థ్యాంక్ యూ అన్న. ఆయన నమస్కారం అన్న. నిన్న 12వ ఆవిర్భావ దినోత్సవంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రసంగించడం జరిగింది. సో ఎలా అనిపించింది ఆయన మాటలు మీకు? డెఫినెట్గా ఒక రకంగా మన జనసేన నాయకులు ఒకరు అన్నట్టుగా సౌత్ ఇండియా మోడీ అని ఈజీగా చెప్పవచ్చు. గట్టిగా మాట్లాడితే సౌత్ ఇండియా అనే కాదు, మోడీ తర్వాత మరో వ్యక్తి ఉన్నాడు దేశానికి అంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే కార్యకర్తలకు కావచ్చు, జనానికి కావచ్చు, అభిమానులకు కావచ్చు, ఎప్పుడు కూడా ఏ హాని చేయని ఒక వ్యక్తి, ఒక నాయకుడు, ఒక హీరో ఉన్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం ప్రజలు చేసుకున్న అదృష్టం ఏంటంటే ఆయనకు స్వతహాగా వాళ్ళ చేత్తో వాళ్ళు ఓటేసుకొని ఆయన్ని ఇక్కడ భారీ మెజారిటీతో గెలిపించుకోవడం ముఖ్యంగా వాళ్ళ అదృష్టం అనే చెప్పాలి. ఎస్పెషల్లీ ఈ పిఠాపురం ప్రజలకి ఆ దత్తాత్రేయ పుత్రుడిగా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి సేవ చేసుకోవడం అనేది కూడా ఒక భాగ్యంగానే భావించాలి. అదేవిధంగా తెలంగాణ గురించి కూడా నిన్న కళ్యాణ్ గారు ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీ పుంజుకోబోతా ఉంది. ఆ విధంగా కార్యక్రమాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ప్రజలందరం కూడా, అభిమానులం కూడా, కార్యకర్తలం కూడా ఖచ్చితంగా రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ తీసుకున్నా సరే, ఏ ఇతర ఎలక్షన్స్ తీసుకున్నా సరే జనసేన పార్టీ ఖచ్చితంగా భాగస్వామ్యం అవుతుంది. రాజకీయాల్లో మార్పు ఏ రకంగా అయితే సాధించగలమో అనేది జనసేన పార్టీ ఈ యొక్క యువతతో చేసి చూపిస్తుంది. అది మనం త్వరలో చూడబోతా ఉన్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారన్న జగన్మోహన్ రెడ్డి మీద, నేను ఉండుంటే ఒక్కరోజే వాళ్ళకి శిక్షించేసేదును. సో మీరు ఎందుకు ఇంత టైం తీసుకున్నారు, 9 మంత్స్ అని చెప్పేసి నేను చాలా ఇబ్బంది పడ్డాను ఆర్థికంగా అవ్వచ్చు, మా ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు అని. సో ఆయన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? అంటే కళ్యాణ్ గారు అన్నట్టుగా కక్ష సాధింపు రాజకీయాలు మన పార్టీకి కానీ కూటమికి కానీ అలవాటు లేదు. అవి మన వల్ల కాదు అంటే చేయొచ్చు, కక్ష సాధించాలంటే చేయొచ్చు. కానీ రాజకీయాల్లోకి వచ్చింది ఏదో ప్రక్షాళన చేయడానికి, ప్రజలకు మంచి చేయడానికే తప్ప ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళందరికీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం అయితే చెప్తారు. అది ఒక రోజు అటు కావచ్చు కానీ తప్పు చేసినవాడు ఎప్పటికైనా శిక్షకు అర్హుడే. ఈ కుటుంబ ప్రభుత్వంలో కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అది చేసి చూపిస్తారు. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఖచ్చితంగా
తప్పు చేసిన వాడు శిక్షార్హుడు, అంతే. ఇది అలాగే నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్తారని చెప్పేసి నేను చాలా మంది అక్కడ చర్చించుకోవడం జరిగింది. వెళ్ళడం ఏంటి బ్రో, నేషనల్ పార్టీకి వెళ్ళిండు, ఆల్రెడీ పార్లమెంట్లో కూర్చున్నాడు. దేశానికి, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఒక రకంగా చెప్పాలంటే భారతదేశాన్ని కాపాడిండు. లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఆంధ్రప్రదేశ్ని కాపాడిండు. ఎందుకంటే ఇక్కడ రాక్షసులు లాంటి ఒక వ్యక్తిని ఓడించి ప్రజలందరికీ విముక్తి కలిగించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ కూటమి ప్రభుత్వం రావడానికైనా సరే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే, ఖచ్చితంగా కళ్యాణ్ గారి చొరవతోనే ఇదంతా సాధ్యమైంది. దేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈ యొక్క కూటమి అనేది ఏర్పడడం, ఆ మోడీ గారు రావడం అనేది మనం చేసుకున్న అదృష్టం. ఒక రకంగా దేశాన్ని కాపాడండి. అందుకే ఆయన దేశభక్తి, ఆయన దేశానికి ఎప్పటికీ అలాగనే ఉంటాడు. ఆయన కోసం మనం ఎప్పుడు ఇలాగనే ఉంటాం. ఖచ్చితంగా జనసేన పార్టీ కోసం పనిచేస్తాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ముందుగా నా పేరు మిరియాల రామకృష్ణ, జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ ఇన్ఛార్జ్ని. ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో, ఒక దశని రేపు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు పోతుందనే ఒక దిశని ఈరోజు పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సమకాలీనంగా దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల గురించి, భవిష్యత్తులో మన పార్టీ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు ఆయన ఏ విధంగా కష్టాలు పడి పార్టీని ముందుకు తీసుకొచ్చారు, ఇన్ని సంవత్సరాలు ఎంతమంది ఆయన తోడ్పాటును అందించారు, అవన్నీ కూడా నిన్న మాట్లాడడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటలు వింటే ఒక దార్శనికత ఉన్న లీడర్షిప్ మాకు కనపడింది. ఎందుకంటే ఆయన పార్టీ గురించి తక్కువ మాట్లాడారు, సమాజం గురించి, దేశం గురించి ఎక్కువ మాట్లాడారు. ఆ సమాజం కోసం, దేశం కోసం మనం పార్టీని పెట్టినాం కాబట్టి దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళాలని మాకు అందరికి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే ఆయన చాలా లాంగ్వేజ్లో మాట్లాడి అందరికీ విష్ చేశారు, వచ్చిన వాళ్ళందరికీ. సో నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేను చాలామంది అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. సో మీకు ఎలా అనిపిస్తుంది అన్న? ఈజ్ ఆల్రెడీ నేషనల్ పాలిటిక్స్, అంటే వెళ్ళేదేముంది, ఆల్రెడీ నేషనల్ పాలిటిక్స్లోనే ఉన్నాడు ఆయన. ఎందుకంటే మహారాష్ట్రలో క్యాంపెయినింగ్కి వెళ్ళిండు ఆయన, ఢిల్లీలో క్యాంపెయినింగ్ వేరే కారణాల వల్ల వెళ్ళలేదు. తెలంగాణలో పార్టీ ఉంది, అలాంటి తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నేనే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను. అంతకుముందు ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసినాం. తెలంగాణలో కార్యవర్గం ఉంది. అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఆయనకంటూ కొంత అభిమానులు ఉన్నారు. అంటే అభిమానులు అంటే సినిమా అభిమానులు కాదు, రాజకీయ అభిమానులు ఉన్నారు, సైద్ధాంతిక అభిమానులు ఉన్నారు. సో ఖచ్చితంగా ఒకవేళ ఆయన ప్రతి ఒక్క రాష్ట్రంలో పోటీ చేయాలనుకున్నా అంటే ఆయన ఐడియాలజీ ఏదైతే ఉందో అది ఒక ప్రాంతానికి సంబంధించిన ఐడియాలజీ కాదు. ఆయన ఐడియాలజీ అంటే మా రాజకీయ పార్టీ ఐడియాలజీ ఏదైతే ఉందో జనసేన పార్టీ, అది ఒక ప్రాంతానికి పరిమితమైన ఐడియాలజీ కాదు, దేశం బాగుండాలి సమాజం ఐడియాలజీ. కాబట్టి ఖచ్చితంగా అంటే రాజకీయం అంటే నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళాలంటే మీరు ఓన్లీ పవర్ పాలిటిక్స్ అనుకోకండి. పవర్ పాలిటిక్స్ మీన్స్ ఓన్లీ ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రులు అవ్వాలో, లేకపోతే ప్రధానమంత్రి అవ్వాలో, లేకపోతే కేంద్ర మంత్రులు తీసుకోవాలో, అటువంటి ఆలోచన విధానం అయింది కాదు. ప్రతి రాష్ట్రంలో కూడా మంచి నాయకత్వాన్ని ఇవ్వాలి, అక్కడ పారదర్శకమైన పాలన జరగాలి, జవాబుదారితనం పాలన జరగాలి అనేది ఆయన ఆశయం. ఆ ఆశయానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన తిరగదలుచుకుంటే ఖచ్చితంగా జరగచ్చు. ఆల్రెడీ నేషనల్ పాలిటిక్స్లో ఉన్నారని మేము భావిస్తున్నాం. అలాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వంలో నేను చాలా ఇబ్బందులు పడ్డాను, నా ఆస్తులను అమ్ముకున్నాను, రోడ్డు పడ్డానని చెప్పేసి అన్నారు. అదే నేను అధికారంలో ఉండుంటే ఒక్క రోజే ఆయన లాఠీ ఇచ్చుకి తవరేద్దని చెప్పేసి అన్నారు. సో ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అన్న? అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో ఈ వ్యాఖ్యలు బట్టి మీకు కనపడతా ఉంది. అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు దగ్గర నుంచి చూశారు కాబట్టి ఆయన స్వయంగా విక్టిమ్, ఆయనే బాధితులు కాబట్టి ఆయన చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అలాంటి వ్యాఖ్యలు మేము కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడరు. ఎందుకంటే ఏదో వ్యక్తిగతంగా జగన్ మీద కక్ష తీసుకునే పరిస్థితి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో లేదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క మనస్తత్వం అది కాదు. ఏదైతే అవినీతి జరిగిందో, లేకపోతే అక్రమాలు జరిగినో, ఏమైనా తప్పులు జరిగినా వాటన్నిటి మీద విచారణ సాగుతుంది. దానికి అనుగుణంగా లీగల్గా, న్యాయపరంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, లేకపోతే అంత ముందులో పనిచేసిన మంత్రివర్గం మీద కానీ, ఎమ్మెల్యేల మీద చర్యలు ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా మాట్లాడటం కానీ, వ్యక్తిగతంగా వాళ్ళ మీద కక్షపూరితంగా వ్యవహరించే పద్ధతిని అయితే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వంగా చేయదనేది మేమైతే బలంగా చెప్పగలం. అన్న అలాగే ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు గారు కూడా కొన్ని హాట్ కామెంట్ చేశారు. ప్రెసెంట్ అది చాలా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో. సో ఎలా తీసుకుంటారు వ్యాఖ్యలు? ఫస్ట్ ఈరోజు నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నా, ఏదో సరే ఆ వ్యాఖ్యల గురించి, మీరు అడిగిన వ్యాఖ్యల గురించి మాట్లాడేది. నాగబాబు గారికి కుటుంబానికి పవన్ కళ్యాణ్ ఎవడో రాజకీయ సిద్ధాంతాన్ని అది ఇదని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సిద్ధాంతం తప్పి నాగబాబు గారికి ఇచ్చారు అని అందరూ మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఒక జనరల్ సెక్రటరీగా, ఒక జనసేన కార్యకర్తగా గత 8-9 సంవత్సరాల నుంచి నాగబాబు గారు పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. అయితే జనసేన కార్యకర్తగా నేనే విధంగా పనిచేస్తున్నారో ఆ విధంగా ఆయన కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు నాగబాబు గారికి నాగబాబు గారు ఇప్పుడు ఏదైతే ప్రోటోకాల్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో వ్యవహరిస్తానో పార్టీలో, అదే ప్రోటోకాల్ నాగబాబు గారికి పాటిస్తారు. నేనే ఒక ప్రియర్ అపాయింట్మెంట్ తీసుకునే పవన్ కళ్యాణ్ గారిని కలిసేది ఉంటుంది. మా అధ్యక్షుల వారి యొక్క ప్రోటోకాల్ ప్రకారం నేను వెళ్ళాల్సి ఉంటుంది. అదే ప్రోటోకాల్గా నాగబాబు గారు ఈ పార్టీలో మీరు పాటిస్తారు. చూస్తూ ఉండండి. ఏ రోజు కూడా నా తమ్ముడు అని ఎప్పుడైనా సంబోధించడం పొలిటికల్ సభలో మీరు ఎప్పుడైనా చూసారా? మా అధినాయకుడు చెప్పినట్లే వెంట అనే మాటని ఎప్పుడు నాగబాబు గారు మాట్లాడతారు. నాగబాబు గారికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది
మెగా కోటాలను, మెగా కాంపౌండ్ కోటాలను, లేదా వాళ్ళ బ్రదర్ కోటాలను జనసేన కోటాలో జన సైనికుల కోటాలు అని చెప్తా ఉన్నాం. ఈరోజు మేము జన సైనికులుగా, జనసేన నాయకులుగా గత కొంతకాలంగా మేము ఒత్తిడి తెస్తా ఉన్నాం పార్టీ మీద. నాగబాబు గారికి పదవి ఇవ్వాలి, ఎందుకంటే నాగబాబు గారు కష్టపడ్డారు. నాగబాబు గారికి ఇస్తే ఇది జన సైనికులకి ఇచ్చినట్టు మేము భావిస్తున్నాం. సో ఈ ఫ్యామిలీ కోటాలో నాగబాబు గారికి పదవి రాలేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవి కాదని నేను అనుకుంటామన్నా. ఒకవేళ ఉద్దేశించినవి అయినా కానీ తప్పేం కాదు. ఎందుకంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, కానీ మేమేం మాట్లాడకూడదు. నేనేమంటున్నా, మా నాగబాబు గారు కూడా ఏం తిట్టలేదు కదా, లేకపోతే ఏమీ బూతులు మాట్లాడలేదు కదా. ఏం మాట్లాడారు? ఇప్పుడు మా అధినాయకుడి విషయం, మా అధినాయకుని చిన్న చూపు చూసే విధంగా, మా అధినాయకుడిని మీరే గెలిపించినట్టు, లేకపోతే మా అధినాయకుడికి దిక్కు లేనట్టు, మొక్కు లేనట్టు మాట్లాడడం సబబు కాదు. ఇప్పుడు నేనను ఇంకొక ఆయన పొత్తులో వ్యాపారం చేస్తున్నాం అండి. నష్టమైనా లాభమైనా మా ఇద్దరికీ వర్తిస్తుంది తప్ప ఒకరికి వర్తించదు. సో అదేవిధంగా మనం అంతా కలిసికట్టుగా అన్ని విధాలుగా దుర్మార్గ పాలన దించడం కాబట్టి మీరందరూ కూడా సంయమనంతో, మేము ఒక్కళ్ళమే సమన్వయంతో ఉండటం కాదు, మీ ఎదురుగా ఉండే వాళ్ళు కూడా సంయమనంతో ఉండాలి. ఏదో ఒక రోజు మాకు కూడా బాధ కల్పించింది. మా అధినేత అన్నప్పుడు మాకు కూడా అంత బాధ కలిగించింది. ఆ బాధలో వచ్చిన మాటలే తప్ప మేము ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. మా అధినేతను చిన్న చూపు చూసే విధంగా, ఇప్పుడు నేనున్నా ఒక నాయకుడిగా ఉన్నా, ఒక కార్యకర్తగా ఉన్నా, నేను ఏదన్నా తప్పు మాట్లాడితే మా జనసేన అధినేత మమ్మల్ని శిక్షిస్తాడు, మమ్మల్ని దాన్ని తీసుకుంటాడు, దాని మీద నిర్ణయం తీసుకుంటాడు. సో మీ కార్యకర్తలు మాట్లాడినా కానీ అది మాకు బాధ కలిగిస్తుంది. సో ఇక్కడ లోకల్ కార్యకర్తలు లేకపోతే ఎవరైతే సమాన్ పేరు, మేము పేరుని ప్రస్తావించదలుచుకోలేదు, దీన్ని మేము పెద్ద చేయాలి మనం అందరం కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి దయచేసి ఎవరన్నా ఎక్కువ మాట్లాడినా మీరు వాళ్ళని హెచ్చరించండి. వద్దు, పవన్ కళ్యాణ్ గారు మనం అనకూడదు, మన వాళ్ళన్నా చెప్పాలి, అంతే తప్ప అదే విధంగా ఉండాలి తప్ప సరే జరిగిందే జరిగిపోయింది. నాగబాబు గారు కూడా ఏదో వాళ్ళ బ్రదర్ని అన్నది కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చిన్న చూపు చూసినందుకు ఏదో ఆక్రోశంలోనే, ఆవేదనలోనే ఎవరిని ఉద్దేశించి ఆ మాట్లాడలేదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు పిల్ల రమ్యజ్యోతి, పిఠాపురం నియోజకవర్గం. మేడం, నేను కళ్యాణ్ గారు స్పీచ్ చూసే ఉంటారు మీరు. అసలు చాలా బాగా మాట్లాడారు, చాలా మంది జనం వచ్చారు. సో మీరు కూడా జ్యోతి ప్రదర్శన చేసిన మీరు కూడా ఉన్నారు. సో ఎలా అనిపించింది మీకు? మాకు చాలా సంతోషకరంగా ఉందండి. ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా నేషనల్ వైడ్గా ఆయన పొలిటికల్గా ఎంటర్ అయ్యారు ఆల్రెడీ, ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ అవుతారనే ఆశ మాకు నిన్న ఆయన మాట్లాడిన విధానంలో కలిగిందండి. మిమ్మల్ని వీర మహిళలను అందరినీ చాలా గొప్పగా సంబోధించారు కదా మేడం, మీకు ఎలా అనిపించింది అక్షరం? చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా నుంచుని ఆయనకి అత్యధిక మెజారిటీని అందించినందుకు పిఠాపురం నియోజకవర్గానికి ఆయన ఎప్పుడూ రుణపడే ఉంటారు. ఆయన నిన్న ఇంకా ఎక్కువ పిఠాపురంకి ఇంకా ఎక్కువ మాట్లాడుంటే బాగుండని చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఆయన మాట్లాడకపోయినా ఆయనకంటూ పిఠాపురానికి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే కాన్సెప్ట్లో ఆయన వేసే ప్రతి అడుగు కూడా పిఠాపురాన్ని మైండ్లో పెట్టుకుని చేస్తారు. ఆ విధంగానే రానున్న రోజుల్లో కూడా మంచి డెవలప్మెంట్ని అందిస్తారు. ఆయన మాట్లాడకపోయినా ఆయన కంఠంలో అయితే అది మనసులో అయినా కానీ మనసులో ఉంటుంది ఎప్పుడు పిఠాపురం నియోజకవర్గం. మేడం, అలాగే నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. మహారాష్ట్ర ఎలక్షన్ గురించి చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్తే మీ పిఠాపురం నుంచి ఆయన దూరం అవుతారా మీకు? పిఠాపురం నియోజకవర్గం నుంచి దూరం అవుతారు లేకపోతే దగ్గర ఉంటారు అనేది ఉండదండి. ఆయన ఎప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నుంచున్నారు అని అంటే వన్స్ ఇంకా ఆయన ఎమ్మెల్యే పిఠాపురం మనిషి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా పిఠాపురం ఎమ్మెల్యే అని అంటారే తప్ప ఆయనకి వేరేగా పిలవడం అనేది ఉండదు కాబట్టి. సో ఆబ్వియస్లీ మా పిఠాపురం నుంచి నేషనల్ వైడ్గా ఆయన ప్రతిబింబిస్తున్నారు అంటే మాకు ఇంకా గర్వకారణం కదా. థ్యాంక్ యూ మేడం. అండ్ ఆల్సో నిన్న ఆయన మాట్లాడిన లాంగ్వేజెస్ అయినా కానీ అన్నీ కూడా నేషనల్ వైడ్గా అంటే ఆయన సిద్ధాంతాల్లోనే ఉన్నాయి. ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం. సో ఆ బేసిస్ మీద ఆయన రాజకీయాన్ని మొదలుపెట్టారు, ఇప్పుడు కొనసాగిస్తున్నారు కూడా. అలాగే సనాతన ధర్మం గురించి కూడా మాట్లాడారు. సో మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ప్రతి ఒక్కరికి కూడా రిలీజియన్స్ తరపున అంటే మనకి ఒక రిలీజియన్ అంటూ మనకు ఉంటుంది. మన రిలీజియన్తో పాటు వేరే రిలీజియన్స్ని కూడా మనం గౌరవిస్తూ ఉండాలి, వాటికి తగిన గౌరవాన్ని మనం అందించుతూ ఉండాలి. అదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఏదైతే చిన్నప్పటి నుంచి భావాల్ని ఆయన తీసుకుని ఆచరిస్తూ ఉన్నారో వాటిని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ క్రమంలో ఆయన చేస్తూ ఉన్నారు.
అంటే ఎలా అంటే మేబీ ఆయన నిన్న చెప్పినట్టు ఆయన చేసే పనుల్లో అది ఒక్కొక్కసారి రిఫ్లెక్షన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ ఆయన ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆయనకి ఆ ఆచరణలు అనేవి ఆయన చేసుకుంటూ ఉన్నారు కాబట్టి అలాగే చేస్తూ ఉంటారండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ బ్రో హాయ్. హాయ్ హాయ్ మీ పేరు? నా పేరు అఖిల్, మాది కర్ణాటక రాయచూర్. రాయచూటి నుంచి, కర్ణాటక రాయచూటి నుంచి వచ్చారా మీరు? అవునవును వచ్చాను. ఏంటి అంత దూరం, ఇంత దూరం రావాల్సిన ప్రయాణం? పిఠాపురం ఎక్కడ, రాయచూర్ ఎక్కడ? అసలు ఎందుకు వచ్చారు మీరు మీటింగ్కి? కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానం మమ్మల్ని అక్కడ కర్ణాటక నుంచి ఇక్కడ పిఠాపురం దాకా తీసుకొచ్చింది. లాస్ట్ ఇయర్ క్యాంపెయినింగ్ కూడా వచ్చి ఒక 1 వీక్ ఉన్నాం ఇక్కడే. మా టీం అంతా ఒక 7-8 మెంబర్స్ ఇక్కడే ఉండి స్టే చేసి క్యాంపెయినింగ్ గొల్లపురంలో అంతా క్యాంపెయినింగ్ చేసి ఆ చుట్టుపక్కల క్యాంపెయినింగ్ చేసాం. మళ్ళీ ఈసారి జయకేతనం సభకు వచ్చాం మేమందరం. అసలు మీకు రాయచూర్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పార్టీ జనసేన జెండా కూడా లేదు. సో అయినా మీకు ఎందుకు ఇంత అభిమానం ఆయన అంటే? అందరికి అనిపించవచ్చు కర్ణాటక ఏంటి, కన్నడ ఏంటి, జనసేన ఏంటి అంటే ఆయన ఐడియాలజీ నచ్చి ఆ ఐడియాలజీ ప్రకారమే మేము అక్కడ మా రాష్ట్రం వేరైనా కానీ ఆయన ఐడియాలజీ కోసం మేము ఇంత దూరం వచ్చాం. ఆయన సిద్ధాంతాలు నమ్మి ఆయన సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఇక్కడ దాకా వచ్చాం. నార్మల్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ నాన్నగారు ఏం చేస్తారు? మేము మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మాది. అందరిలాగా మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను స్టూడెంట్, డిగ్రీ అయిపోయింది. కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానంతో పాటు ఇక్కడ తీసుకొచ్చాము. సొంత ఖర్చులు పెట్టుకుని ఇంత దూరం వచ్చారా మీరు? అవునవును. లాస్ట్ ఇయర్ కూడా సొంత ఖర్చులతోనే వచ్చాం, ఇప్పుడు కూడా సొంత ఖర్చులతోనే వచ్చాం మేమందరూ. కలిసారా ఎవరన్నా నాయకులను కలిసి అప్రిషియేట్ చేశారా మిమ్మల్ని ఎవరైనా? చాలా మందిని కలిసాం. బొమ్మడి నాయకర్ గారిని కలిసాము, మన పార్టీకి సంబంధించి చాలా మంది నాయకులను కలిసాం. వాళ్ళు కూడా మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేశారు. అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చారు అని మాకు మంచిగా ప్రోత్సహించారు వాళ్ళు కూడా. సో కళ్యాణ్ గారికి మీరు ఏమైనా విజ్ఞప్తి చేస్తే మీరు రాయచూరు నుంచి ఎలాంటి విజ్ఞప్తి చేస్తారు? కళ్యాణ్ గారికి విజ్ఞప్తి అంటే ఏం లేదండి, అయినంత త్వరగా పార్టీని మా కర్ణాటకలో కూడా రిజిస్టర్ చేయమని మేము ఆయనకు విజ్ఞప్తి చేస్తాం. వచ్చారు ఎప్పుడైనా కళ్యాణ్ గారికి మీ సైడ్ కర్ణాటక? వచ్చారు 2014లో పార్టీ స్థాపించినప్పుడు. అక్కడ మనం ఇండియాలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఆయన ప్రచారం కోసం మా రాయచూరుకి వచ్చారు. ఆ రోజు రాయచూరు మొత్తం స్తంభించిపోయింది. దాన్ని చూసి ఆయన కర్ణాటక గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఆయన మా రాయచూరు గురించి ఆయన చెప్తారు. సభలో కూడా చెప్పారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉంది. మేము మా వెంట వచ్చిన టీం కూడా అందరూ చాలా ఆనందంగా ఉంది. కళ్యాణ్ గారు అంత పెద్ద సభలో మా కర్ణాటక గురించి, కర్ణాటక జన సైనికుల గురించి, అది మా మదర్ టంగ్ అయిన కన్నడలో మాట్లాడినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ಬ್ರೋ మీరు చెప్పండి బ్రో, మీ పేరు? ನನ್ನ ಹೆಸರು BM ವಿಶಾಲ್ ಅಂತೇಳಿ. ನಾವು ಕರ್ನಾಟಕ ರಾಯಚೂರಿಂದ ಬಂದಿದ್ದೆ. ಸುಮಾರು 20 ಜನಕ್ಕೂ ಅಧಿಕ ಮತ್ತು ಮೂಲ ಗುಂಪಿನಿಂದ ಈ ಸಭೆಗೆ ಬಂದಿದ್ದಾರೆ. ಆಮೇಲೆ ನಾವು ತಾವೇ ರೀತಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರಿಗೆ ನಾವು ಈ ಒಂದು ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. ರಾಯಚೂರು ಸುಮಾರು 1036 ದಿನಗಳಿಂದ ಏಮ್ಸಿಂದ ಹೋರಾಟ ನಡೀತಾ ಇದೆ. ಇವಾಗ ತಮ್ಮ ಭಾಷೆಯಲ್ಲಿ ನಿನ್ನೆ ಅಚ್ಚುಕಟ್ಟಾಗಿ ಕನ್ನಡ ಕಲ್ತ್ಕೊಂಡು ನಾನು ಮಾತಾಡ್ತೇನೆ ಅಂತ ಯಾವತ್ತೂ ಹೇಳ್ತಾ ಇದ್ದರು. ಆದರೆ ನೀನು ಪ್ರೂವ್ ಮಾಡಿದ್ರೆ ನಮ್ಮ ಮುಖಾಂತರ ತೋರಿಸಿ ಅವರು ನಾವು ಕನ್ನಡ ಅಲ್ಲ ಮಹಾರಾಷ್ಟ್ರ ಭಾಷೆ ಆಗ್ತಾರೆ, ತಮಿಳುನಾಡು ಆಡ್ತಾರೆ. ಆಮೇಲೆ ಇನ್ನಿತರ ಭಾಷೆಗಳವರು ಒಂದು ರಾಜ್ಯಕ್ಕೆ ಸೀಮಿತ ಅಲ್ಲ, ಅವರು ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ದೇಶಕ್ಕೆ ಸೀಮಿತ ಆಗ್ತಾರೆ ಅವರು ರಾಜಕೀಯ ಅಂತೇಳಿ ನಾನು ಭಾವಿಸ್ತೇನೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಾವು ನರೇಂದ್ರ ಮೋದಿ ಆಗಿಲ್ಲ, ಅಮಿತ್ ಶಾ ಆಗಿರ್ಬೋದು, ಅದಾದ ನಂತರ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರು ಬರ್ತಾರ ಲಿಸ್ಟಲ್ಲಿ ನಾನು ಈ ಮುಖಾಂತರ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. ಯಾಕಂತೇಳಿ ರಾಯಚೂರಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ಅಭಿಮಾನಿಗಳಿದ್ರು. ಅವರು ಇವತ್ತು ದಿನಗಳಲ್ಲಿ ಅವರು ಮಾತಾಡ್ಬೇಕಂದ್ರೆ ಅವ್ರು ರಾಯಚೂರು ಅಭಿಮಾನಿಗಳೇ ಕಾರಣ. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಯಾವುದೇ ಇರಲಿ ಫಸ್ಟ್ ರಾಯಚೂರು ಅವರು ಸ್ಪಂದಿಸ್ತಾರ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಾವು ರಾಯಚೂರಲ್ಲಿ ಏಮ್ಸ್ ಹೋರಾಟ ನಡೀತಾ ಇದೆ. ಇವ್ರಿಗೆ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಈ ವಿಡಿಯೋ ಮುಖಾಂತರ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೇನೆ. 1036 ದಿನಗಳಿಂದ ನಿರಂತರ ಹೋರಾಟ ನಡೀತಿದೆ. ತಾವುಗಳು ಈ ವಿಡಿಯೋ ಮುಖಾಂತರ ನೋಡಿ ಕಾಯಿಸಿ ತಾವುಗಳು ಈ ಸ್ಪಂದನ ಕೂಡಲೇ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರಕ್ಕೆ ನರೇಂದ್ರ ಮೋದಿ ಪತ್ರ ಬರೆದು ತಾವುಗಳು ಈ ಪ್ರತಿಭಟನೆಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಬೇಕಂತ ನಾನು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಜನಸೇನೆ ಪಕ್ಷ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಅಲ್ಲ, ತೆಲಂಗಾಣದಲ್ಲಿ ಆಗಲಿ ಕರ್ನಾಟಕ ಮುಂದಿನ ದಿನಗಳು ಬರಬೇಕು. ಅದೇ ರೀತಿಯಾಗಿ ರಾಯಚೂರಿಗೆ ನೀವು ಒತ್ತು ನೀಡಬೇಕಂತ ತಮ್ಮಲ್ಲಿ ಕಳಕಳಿ ವಿನಂತಿ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ಈ ಸಭಾ ಮುಖಾಂತರ ಅವರು ಬಹಳಷ್ಟು ಜನ ದಶ ನಿರ್ದೇಶನ ಮಾಡಿದ್ದಾರೆ ಪಾರ್ಟಿಗೋಸ್ಕರ. ಅವರು ಸನಾತನ ಧರ್ಮ ಅವ್ರಿಗೆ ಬಹಳಷ್ಟು ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಫಸ್ಟ್ ನಮ್ಮ ಮತವನ್ನು ನಾವು ಪೂಜಿಸಬೇಕು, ಆಮೇಲೆ ಪರಮತನ ಗೌರವಿಸಬೇಕಾದ್ರೆ ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಾವು ನಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. ಇದೇ ದಿನಗಳಲ್ಲಿ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಅವರು ರಾಜಕೀಯ ನಾಯಕರು ದೊಡ್ಡ ಉನ್ನತ ಸ್ಥಾನ ಹೇಳಬೇಕು. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆಗಬೇಕೆಂದು ತಮ್ಮಲ್ಲಿ ಕಳಕಳಿ ಕೇಳ್ಕೊಳ್ತೇನೆ. ಜೈ ಜನಸೇನಾ, ಜೈ ಕರ್ನಾಟಕ, ಜೈ ಹಿಂದ್. మేడం నిన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. సో మీరు కూడా ఉన్నారు స్టేజ్ మీద వీర మహిళగా జ్యోతి ప్రజ్వలన చేసి మీరు చేసిన తర్వాతే స్టార్ట్ అయింది మీటింగ్ అంతా. సో ఎలా అనిపిస్తుంది మేడం? నేను వీర మహిళ గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా మాట్లాడారు. సో ఎలా అనిపిస్తుంది మీకు ఆ రోజు ఆ స్టేజ్ మీద ఉన్నారు? చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడు మహిళలకి చాలా గౌరవం ఇస్తారు. ఇక్కడ జనసేన పార్టీలో వేరే పార్టీల్లో కాకుండా ఈ జనసేన పార్టీలో మాత్రం మహిళలకి చాలా గౌరవం ఉంది. రెస్పెక్ట్ ఇవ్వటమే కాదు, ఆ విధంగా చూస్తే నేను ఆస్ట్రేలియా వెళ్ళాను.
ఇది 6వసారి రావటం. ఏ ప్రోగ్రామ్ అయినా ఏ సపోర్ట్ కావాలన్నా ఇమీడియట్గా వచ్చేస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళు ఆదరించి గౌరవించే విధానం చూస్తే చాలా బాగుంది. ఇప్పుడు ఎవరైనా వైసీపీలో ఉన్న ఆడవాళ్ళైనా వాళ్ళు వచ్చి జనసేనలో చేరుతున్నారు, ఎందుకంటే రెస్పెక్ట్ అంత ఉంది కనుక. మేడం, మీరు ఎన్ఆర్ఐ జన సైనికురాలుగా మీరు అంత ఆకర్షించడానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చిన కొన్ని క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు? నాకు చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఆయన అంటే గౌరవం ఉంది. సినిమాల్లో చేస్తుంటారు ఇవన్నీ, కానీ ఆయన చేసే పనులే కాదు, మాటలే కాదు, చాలా ఆసంగా ఉంటాయి. ఆటలకి అట్రాక్ట్ అవుతాం. అలాగే ఆయన కొన్ని లాంగ్వేజెస్లో కూడా అందరికీ థ్యాంక్స్ చెప్పారు. తమిళ్, మలయాళం, కన్నడ చాలా లాంగ్వేజ్లో చెప్పారు. సో దీన్ని బట్టి ఆయన త్వరలోనే నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలామంది అన్నారు. సో మీరు ఎలా చూస్తారు? ఏమో, మేబీ ఆయన పిఎం అవ్వచ్చు, చెప్పలేము. మ్యాజిక్ బట్టి ఇట్టే జరిగిపోతాయి. సో మేబీ హీ కెన్ బి ఏ పిఎం ఇన్ ఫ్యూచర్. అది కూడా మీ పిఠాపురం నుంచి ఆయన పిఎం అని చేసుకుంటారా? ఎమ్మెల్యేగా చేశారు, ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు మీ పిఠాపురం నుంచే. సో పిఎం కూడా ఇక్కడి నుంచి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అయ్యి ఉండొచ్చేమో, మనం చెప్పలేము కదా. కానీ చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆయనకి కంటి రెప్ప కూడా అంటే నిద్రపోకుండా ఆయన విన్ అయిన దగ్గర నుంచి ప్రతి పని చేస్తూనే వచ్చారు. ఇంకా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో అన్ని చోట్ల బాగా డెవలప్ అవుతాయని కోరుకుంటున్నాను. బట్ మీరు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు, ఎన్ఆర్ఐ కాబట్టి వేరే మహిళలు, అక్కడ ఎట్లా ఉంది మేడం జనసేనకి రెస్పాన్స్? బాగుంది, కానీ అంటే ఇప్పుడు అందరూ ఇక్కడ జరుగుతున్నాయి కనుక అందరూ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు అక్కడ కొంచెం డౌన్ అయినట్టుగా అనిపించింది, కానీ యాక్చువల్గా డౌన్ అవ్వదు. ఎప్పుడు మాకు అక్కడ కూడా చేస్తూ ఉంటాం, చాలా చోట్ల కొన్ని చేస్తూనే ఉన్నాం. కానీ ఏంటంటే ఫోకస్ ఇక్కడ పిఠాపురం దగ్గర ఉంది, అందరూ ఇక్కడికి రావటం చేస్తున్నారు. సో ఇక్కడ ఎక్కువ సెలబ్రేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. మేడం హాయ్ మేడం, మీ పేరు? ఐఎమ్ గౌరీ కేతిరెడ్డి, పిఠాపురం రూరల్, జనసేన. మేడం చెప్పండి, నిన్న చాలా అంగరంగ వైభవంగా ఆవిర్భావ దినోత్సవం అయితే జరుపుకున్నారు పిఠాపురంలో. సో పవన్ కళ్యాణ్ గారు అందరిని ఉద్దేశించి చాలా బాగా మాట్లాడారు. సో మీ వేరే మహిళలు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సో ఎలా అనిపించింది మీకు? నాకైతే చాలా సంతోషంగా ఉంది. నాకు ఒకదానికనే కదా, మొత్తం నియోజకవర్గం జనసేన వీర మహిళలందరికీ చాలా సంతోషంగా ఉంది. అందులోనూ మమ్మల్ని ప్రత్యేకించి నియోజకవర్గానికి సంబంధించి వీర మహిళలను గుర్తించి జ్యోతి ప్రజ్వలన చేయించారు. మాకైతే చాలా హ్యాపీ. ఎన్నో ఏళ్ళ కష్టం ఒక్కసారితో తీరిపోయినట్టుగా అయిపోయింది. మేమైతే చాలా సంతోషంగా ఉన్నాం. అలాగే ఇక్కడ 12వ ఆవిర్భావ దినోత్సవం ఒక పండగ వాతావరణం లాగా అంతమంది జనం అసలు వస్తారని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కాకపోతే అంతకు మించి ఎక్కువ వచ్చారు. చాలా బాగా జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్ గారు కొన్ని లాంగ్వేజ్లో మాట్లాడి అందరికీ విష్ చెప్పారు. తమిళ రాజకీయాల్లో కూడా వెళ్తామని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఎలా చూస్తారు మీరు తమిళ రాజకీయాల్లోకి వెళ్తే? తమిళ రాజకీయం, తమిళమేటి, కేరళ, మరాఠీ, ఏ రాష్ట్రమైనా ఆయన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నేను వెళ్ళాలి కదా. ఇప్పుడు ఈ నియోజకవర్గాన్ని, ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు ఈ ముందర మన ఇల్లు చక్క పెట్టుకుని మిగతా చక్క పెట్టుకోవాలని ఒక సామెత ఉంది. అలాగే ఇప్పుడు ఈ నియోజకవర్గాన్ని చక్క పెట్టేసుకున్న తర్వాత వేరే ఎక్కడికైనా రమ్మంటారు. ఎందుకు రమ్మనరు? ఒక మంచి మనిషిని, ఒక పని చేయగల సత్తా ఉన్న మనిషిని ఎవరైనా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే ఇతర రాష్ట్రాలన్నీ కూడా ఆహ్వానిస్తున్నారు. మొన్న జరిగిన ఎలక్షన్స్ కూడా వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి క్యాంపెయినింగ్ చేసి ప్రతి చోట కూడా గెలుపు వచ్చింది. థ్యాంక్ యూ మేడం. బాగున్నామండి. మీ హౌస్ కళ్యాణ్ గారికి ఇచ్చినప్పుడు మొత్తం మీరు నేషనల్ మీడియాలో ఫుల్గా వైరల్ అయ్యారు. సో అసలు మీకు ఆ హౌస్కి ఇవ్వడానికి కారణం ఏంటి? ఒక రూపాయి కూడా తీసుకోలేదని చెప్పేసి నేషనల్ మీడియాలో మీ గురించి వచ్చింది. సో ఏంటి దానికి కారణం? కారణం ఏం లేదండి. సారు సంవత్సరం కిందట పోయిన జనవరి నెలలో పిలిచారండి. సార్ మా ఆఫీస్కి రమ్మని మంగళగిరి ఆఫీస్కి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళడం జరిగిన తర్వాత మాట్లాడడం జరిగిందండి. సార్ పిఠాపురం మీరు వచ్చి పోటీ చేయండి అన్నా, ఉదయ్ గారికి ఏమో ఇచ్చేసాం కాదని సార్ అన్నారు. అలా కాదండి, ఒకసారి ఆలోచించండి, మీరు పిఠాపురం కంపల్సరీగా వచ్చి రావాలండి. అంటే పిఠాపురం అంటే ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ అది ఇది చూడరండి. మన ప్రతి ఇంట్లో కూడా ఒక మన అభిమానులు ఉంటారండి. మెగా ఫ్యామిలీ అంటే ఎక్కువ అభిమానులు పిఠాపురం కాన్స్టిట్యున్సీ అంతా ఉంటారు. దాని కారణంగా మనం బాగుంటుందని చెప్పేసి అనడం జరిగిందండి. సార్ వచ్చి చూస్తాం కదా, మీ ఇల్లు కూడా చూస్తామని సార్ అనడం జరిగింది. దాని కారణంగా చూడడం జరిగింది, రావడం జరిగిందండి. అలాగే నేను మీటింగ్ కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది మీ పిఠాపురంలో. మీటింగ్ అంటే చాలా సక్సెస్ అయిందండి, చాలా బాగా జరిగింది.
చాలా బాగుంది. అంత జనం, విపరీతమైన జనం. పిఠాపురం నుంచి ఇలాగా కాకినాడ కత్తిపూడి వరకు భోజనాలు అవి పెట్టాం. అదే మేము బిల్డింగ్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి బిల్డింగ్ దగ్గర మజ్జిగలు పొద్దుంతమని అలా పంచి పెడతానే ఉన్నాం, ఇస్తానే ఉన్నాం. అదే మీరు పిఠాపురం వాసిగా ఏమైనా విజ్ఞప్తి చేయాలంటే పవన్ కళ్యాణ్ గారికి మీ గ్రామం గురించి ఏమి విజ్ఞప్తి చేస్తారు? అన్నీ అయిపోతున్నాయండి, పనులన్నీ అయిపోతున్నాయి. మనం ఏం కోరుకోక్కర్లేదు. మనకి ఏం నిధులు కావాలో, ఏ బాగో ఈ వీధులు రావాలా, ఏదన్నా అనుకుంటే పనులు అయిపోతున్నాయండి. నా పేరు చెల్లుబోని సతీష్, మాది పిఠాపురం టౌను. అన్న చెప్పండి, నిన్న చాలా అంగరంగ వైభవంగా ఆవిర్భావ దినోత్సవం జరిగింది మీ పిఠాపురంలో. సో ఆయన కళ్యాణ్ గారు చాలా విషయాలు మాట్లాడారు పర్సనల్గా, ఫ్యామిలీ గురించి. సో మీకు ఎలా అనిపించింది? డెఫినెట్గా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కళ్యాణ్ గారి ప్రసంగం విని మా కార్యకర్తల్లో ఆనందోత్సవాలు జరిగాయి. చాలా క్లియర్గా మా దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. మన ఒక సనాతన ధర్మం గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ, మనం మిగతా వాళ్ళతో కలుపుకొని పోయే విధానం గురించి కానీ అన్నీ కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. అయితే నిన్న సభకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎటువంటి అలుపు సొలుపు లేకుండా ప్రత్యేకమైన సౌకర్యాలు ఏర్పాట్లు చేయడం, అవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా చేయడం. నిన్న అశేష జనవాహిని రావడం, ఎండ తాకిడికి మజ్జిగ, పుచ్చకాయలు ఇలాంటివి కూడా పంచిపెట్టడం కూడా జరిగింది. అయితే నిన్న ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం, ఆ ఎండ తీవ్రత మన పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంతో వాళ్ళ పడ్డ బాధలన్నీ కూడా క్షణపాఠం తప్పిపోయి అని చెప్పవచ్చు. అయితే నిన్న ఆయన ఎలాగ పార్టీ స్టార్ట్ చేశారు, ఎన్ని కష్టాలు పడ్డారు, ఇప్పుడు ఎంతమంది నాయకులు చేయగలిగారు, ఇన్ని కష్టాలకు పడి ఎంతమంది నాయకులు చేయగలిగారు, రేపు పొద్దున్న ఎంతవరకు విస్తృతం చేస్తారని చెప్పేసి అనే విషయాలు చాలా క్లుప్తంగా అయితే వివరించడం జరిగింది. అలాగే బాలినేని శ్రీనివాస్ గారు వ్యాఖ్యలు ఎలా చూస్తారన్న మీరు? చాలా ఎమోషనల్ అయ్యారు, ఆయన ఏడుస్తూ మాట్లాడారు. డెఫినెట్గా చాలా మంది ఏమనుకుంటారంటే మన కులం వేరే వాళ్ళ కులాన్ని మనం సపోర్ట్ చేయాలని ఇలాంటి విషయాల్లో ఏదో అనుకుంటుంటారు. కానీ ఏంటంటే వాళ్ళు ఏంటంటే తన సొంత వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డిని వ్యవహరించిన తీరు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయనలో ఉన్న కుట్రలు కుతంత్రాలు కూడా చేయడం చూశారు. వాళ్ళు డెఫినెట్గా చేస్తారనమాట. సార్ నమస్కారం సార్, మీ పేరు? నా పేరు నాగేశ్వరం అండి. సార్ ఎలా జరిగింది నిన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్? మీ పిఠాపురంలో మీరు దగ్గర నుండి చూసినట్టున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు ఆయన మాటలు? చాలా గ్రాండ్గా జరిగిందండి. ఎప్పుడు మీటింగ్కి ఇంత జన సమూహాన్ని నేను ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం. చాలా గొప్పగా జరిగిందండి. ఎక్కడి నుంచో గుంటూరు నుంచి, రాయలసీమ నుంచి, హైదరాబాద్ నుంచి, తిరుపతి నుంచి అనేక మంది, వేలాది మంది ఈ మీటింగ్ చూడడానికి వచ్చారండి. ఏమండి, నేను పిఠాపురం వాసినండి. ఆయన పిఠాపురానికి చాలా మంచి కార్యక్రమాలు చేశాడండి. ఏమండి, రోడ్లు గత 10 సంవత్సరాల నుంచి సామలకొట్టు పిఠాపురం రోడ్డు చాలా అధ్వాన్నంగా ఉండేదండి. ఆయన ఎలక్షన్ ముందు మాట ఇచ్చాడండి, వచ్చిన వెంటనే ఏం చేశాడండి. ఇప్పుడు చాలా ప్రజలు హ్యాపీగా వెళ్తున్నారు, వస్తున్నారండి చాలామంది. అన్ని రోడ్లన్నీ ఏం చేశాడండి. తర్వాత ఇక్కడ స్కూల్ ఒకటి ఉందండి, డిగ్రీ కాలేజ్ ఒకటి ఉందండి. దానికి స్కూల్ గ్రౌండ్ లేదండి, ఆడుకోడానికి ప్లే గ్రౌండ్ లేదండి. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఎకరం భూమి ఇచ్చేసాడు ప్లే గ్రౌండ్ ఆడుకోవడానికి. ఏమండి, అక్కడ అలాగండి పిఠాపురం దోళ్ళ సంత ఉందండి. ఆ దోళ్ళు ఎండలో ఎండి వాన తడిసేయండి. ఎలక్షన్ ముందు ఆయన దృష్టికి తీసుకెళ్ళారండి. 1,20,00,000 ఇచ్చి మొత్తం గ్రాండ్ చేసేయండి, సిద్ధం చేసామన్నారండి. తర్వాత అక్కడ చెక్ పోస్ట్ ఉందండి. చెక్ పోస్ట్ కాడ ఇప్పుడు వర్షాలు వచ్చినా అక్కడ మునిగిపోద్దండి, చేలన్నీ మునిగిపోతాయండి డౌన్లో. అది ఆయన దృష్టికి తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే ఆయన వెంటనే దీని పరిష్కారం ఏంటని అడిగారండి. దీనికి ఇక్కడ వంతులు కట్టాలండి, ఆ వంతులు వేస్తే పరిష్కారం అవుతుంది, లేదంటే పొలాలన్నీ మునిగిపోయి రైతులు చాలా ఇబ్బంది పడతారని చెప్తే అండి వెంటనే ఆయన దగ్గర డబ్బు కూడా లేకపోయినా ఇంకో దిక్కు నుంచి తీసుకొచ్చి 4 కోట్లు శాంక్షన్ చేశారండి. శాశ్వత పరిష్కారం అయిందండి. ఆయన ఒకటే మాట అన్నాడండి, పిఠాపురానికి మీకు ఏం కావాలన్నా నోటితో చెప్పండి, నేను చేసేస్తాను అని మాట ఇచ్చాడండి. జనసేన నాయకులు పిఠాపురాన్ని ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏం కావాల్సినా ఆయన దృష్టి తీరితే వెంటనే చేసేస్తున్నాడండి. ఏమండి, ఇంకా చాలా పనులు చేస్తారండి, ఇంకా తక్కువ టైం అయింది ఇప్పటికి. ఏమండి, నెక్స్ట్
ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదండి. గతంలో ఎమ్మెల్యే ఎప్పుడు ఊళ్ళోకి వచ్చేవాడు కదండి, ఊరు పక్కన ఇల్లండి అండి చూడండి, జనానికి అందుబాటులో ఉండేవారు కాదండి గతంలో ఎమ్మెల్యే గారు. ఎవరైనా పెన్నం దొరబాబు గారండి. అసలు జనాలు కనపడేవాడు కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన లేకపోయినా కార్యకర్తలు చేసేస్తున్నారండి. పిఠాపురాన్ని ఆయన ఎమ్మెల్యేగా రావడం మా పిఠాపురం ప్రజలు అదృష్టం అండి. పిఠాపురం ప్రజలు అదృష్టం ఏమండి. ఎక్కడికైనా డ్రైనేజీలు ఏం చేశారండి ఆయన ఏంటి, కరెంట్లు కూడా మొత్తం ఫోన్లు అవి ఏం చేసి ఏంటి చాలా చక్కగా చేశారండి. చాలా ఆధునికంగా చాలా బాగుందండి. బిఫోర్ పిఠాపురం అంటే ఎవరికి తెలిసేది కాదు కదా. అవునండి. ఇప్పుడు ప్రపంచంలో పిఠాపురం అంటే అందరికీ తెలిసిపోతుంది. అవునండి. అదంతా ఆయన క్రెడిట్ ఏనంటారా? ఆయన క్రెడిట్ అండి. ఇప్పుడు ఎంత ఎందుకంటే ఎంతో మేము పండుగ చేసుకున్నామండి. ఆయన గెలిస్తే మా ఇంటికాడ మా కుటుంబ సభ్యులు పండుగ చేసుకున్నాం ఇంట్లో వాళ్ళంతా. కానీ ఇక్కడ ఒక కాంట్రాక్టర్ ఉన్నాడండి. కాంట్రాక్టర్ పవన్ కళ్యాణ్ గారు గెలవాలని 1100 కొబ్బరికాయలు కొట్టాడండి వేసుకోడికి, కుప్పుటేసుకోడి. ఎవరండి ఆయన? ఆయన లోవరాజు గారు అండి ఆయన పేరు. ఓకే అండి. సైకిల్ స్టాండ్, స్కూటర్ స్టాండ్ కాంట్రాక్టర్ అన్నమాట అండి. అండి నెక్స్ట్ ఎలక్షన్లోనండి పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా ఆయన కట్అవుట్ ఉంటే గెలుస్తారండి. పిఠాపురంలోనండి. ఓకే. ఆయన కట్అవుట్ ఉంటే చాలు గెలుస్తారండి. అంత పేరు వచ్చింది ఇప్పటికే. అలాంటి నాయకుడు ఇంతకుముందు ఎప్పుడు రాలేదండి. ఆయన మర్చిపోరండి ఎవరోనే, అంత గొప్పగా చేశాడండి. పిఠాపురం మర్చిపోకుండా చేస్తా అన్నాడండి, అలాగే చేస్తున్నాడండి. ఏంటండి అటువంటి నాయకుడు పిఠాపురం ఎమ్మెల్యేగా రావటం మా అదృష్టం అండి. ఆయన చాలా కాలం పిఠాపురం ఎమ్మెల్యేగా ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. జై జనసేన. ఈ పార్టీ ఎప్పుడు 100 సంవత్సరాలు చేసుకుంటుంది. అన్ని విభాగాల్లో కూడా ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎలా చేయాలో ఆయన దృష్టి చాలా బాగుంది. అంత కొన్ని లక్షల మంది వచ్చారండి ఇక్కడికి. అచ్చంపేట సెంటర్ నుంచి పిఠాపురం ఈ పాత దగ్గర నుంచి ఖాళీ లేదండి. ఇక్కడ కూడా 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లకి ఆ స్పాట్ దగ్గరికి నడిచి వచ్చారండి. లీడర్షిప్ అంటే ఏంటి అనేది ఈయన చూసి నేర్చుకోవాలి. లీడర్షిప్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర లీడర్షిప్ అంటే ఏంటి, మెయిన్ ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఆయన దగ్గర లీడర్షిప్ నేర్చుకోండి. తర్వాత మోడీ గారు ఎలా చేస్తున్నారో ఈయన కూడా సేమ్ అలాగే తీసుకొస్తున్నాడు. దేశాన్ని ఏకంగా అందరూ కలపాలని చూస్తాడు ఈయన. ముందు గవర్నమెంట్ ఏం చేసిందో చూసాం కదా. ఏ మెయిన్ రోడ్డు కూడా వరస్ట్గా తయారు చేశారు. ఇప్పుడు ఎలా ఉన్నాయి చూడండి. ఇంకా 1 సంవత్సరం కూడా పూర్తి కావలేదు. ఈ 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో చూడండి. అంతే, మీరు దాన్ని టాలీ వేసుకోండి. మనకి ఆ బెనిఫిట్స్ ఇప్పుడు దేశం కోసం చస్తాయే అనుకూల మనిషి. అంతేగాని ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. మనం దేశానికి ఏమిస్తున్నాం, దేశం మనకు ఏమిస్తుంది, అది మెయిన్ కావాలి. అంతేగాని ఆడేదో లోన్ ఇస్తాడు, ఈడేదో లోన్ ఇస్తాడు, దాని మీద దీని మీద బతుకుతాం అని ఉండకండి. మనం కష్టపడితే దేశం బాగుపడుతుంది. మనం కూర్చుని తింటే మన ఇంటిలోనే కూర్చుని తింటే ఏమైపోద్ది, ఆస్తి జరిగిపోతుంది. మనం కష్టపడితే దేశం కూడా కష్టపడుతుంది. ఆయన చెప్పిన పాలసీ కూడా ఇదే. ఒకళ్ళ మీద ఆధారపడవద్దు. మీకు ఉపాధి కల్పిస్తాం, అందరికీ కూడా ఉపాధి చేసుకోండి, జీవనోపాధి చూసుకోండి అంటున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చేసుకోవాలని మేము బాగా కోరుకుంటాం. జై జనసేన. పాత వాళ్ళందరూ పాత చూడకపోవడం ఏమి ఉండకూడదండి. వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళది చేశారంటే వదిలిపెట్టేయండి, దాన్ని కూడా వదిలేసేయండి. వాళ్ళు ఇప్పుడు మారరు. ఇప్పుడు ఇప్పుడు ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా మారదు. వీళ్ళు వెనక ముందు చేసిన గవర్నమెంట్ మారదు. వాళ్ళంతే, వాళ్ళ బుద్ధి. రావణాసురుడు ఏం చేశాడు, మారాడు. పోయే వరకు కూడా మారలేదు. దుర్యోధనుడు కూడా అంతే మారలేదు. కాబట్టి
వాళ్ళ గొడవ వదిలేయండి, మనం ఎలా ఉండాలో. ఇప్పుడు చూడండి, ఎన్నో లక్షల మంది వచ్చారు చిత్రాడ. అందరూ ఒకే కాస్ట్ కాదు కదా, అందరూ వచ్చారు. కర్ణాటక నుంచి వచ్చారు, మద్రాసు నుంచి వచ్చారు, ఒడిశా నుంచి వచ్చారు, అన్ని స్టేట్ల నుంచి వచ్చారు. ఎలా ఎందుకు వచ్చారు వీళ్ళు? అందరినీ ఒకేలాగా చూస్తున్నారు కాబట్టి ఆయన వచ్చాడు. ఆయన మీద ప్రేమ కొద్ది వచ్చారు. అదే ఎవరన్నా తిడుతున్నా ఒక పార్టీని, మన పార్టీలో ఉన్న వాళ్ళే పోషించుకుంటా, వాళ్ళే చూసుకుంటా పోతారు, ఎవరు రారు. ఇది మెయిన్. వాళ్ళు గ్రహించవలసింది ఏంటంటే సేమ్ ఇదే, అందరూ కలుపుకుపోవాలి, అందరూ బాగుపడాలి అనే ఉద్దేశం ఎప్పుడైతే ఉందో అప్పుడే అందరూ కలిసి ఉంటారు, అందరూ కలిసి పనిచేస్తారు, అందరూ కలిసి వస్తారు. నా పార్టీ వాళ్ళే బాగుపడాలో, నా కార్యాలు బాగుపడాలో లేదు కదా. ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ అయితే అందరూ సమానమే. ఈయన కూడా అదే సేమ్ పాలసీ, అదే తీసుకోవాలి. అదే మనం కూడా అందరూ నెగ్గించాం. ఆ మనిషి కావాలన్నాడు, అందరికీ ఉపయోగపడేలాగా మనం ఓట్లేసాం, అంతే. అలాగే సార్, నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చూస్తుంటే దేశ రాజకీయాల్లో కూడా ఆయన అడుగులేసే అవకాశాలు ఉన్నాయంటే అనిపిస్తుంది. చెన్నై, తమిళ రాజకీయాల్లో కూడా ఎంటర్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఎంటర్ అయిందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఎలవెన్స్ బీజేపీ కలిసిన తర్వాత ఇదే పాలసీగానే వీళ్ళు విడివిడిగా తెస్తే విడివిడిగా ఉన్నామంటే జగన్ గారి పట్టుకోను. అదే కలిసి ఉన్నారు కాబట్టి ఇలాగే కలిసి ఉండాలి, ఇలాగే ఓట్లు అందరూ అన్ని పార్టీ వాళ్ళు కలిసి ఉండాలి. అందుకే ఆ జగన్ని ఓడించగలిగారు. అది విడివిడిగా అయితే ఓడించలేరు, అది ప్లాన్. అలాగే బీజేపీ అక్కడ సెంట్రల్లో కూడా అలాగే చేస్తున్నాడు. మన అందరూ ఏకమైతే వాళ్ళు ఏం చేస్తారు, ఏమీ చేయలేరు. ఓకేనా, అదే దృష్టిలో పెట్టుకోండి. అందరూ బాగుపడాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా ఎవరైనా సరే ఫలానా మన ఆ రాజకీయవేత్త వాళ్ళు ఉండాలి అని ఎప్పుడైతే ఉన్నారో స్టేట్ బాగుపడుతుంది, అలాగా సెంటర్ కూడా బాగుపడుతుంది. అంతేగాని మన స్వార్థం ఆ పార్టీని బాగు చేస్తే మనకు ఉపయోగపడుతుంది సింగిల్గా ఆలోచించకండి, దేశ ప్రజల కోసం ఆలోచించండి. నేను చెప్పేది కూడా అదే, పెద్ద ఆయనగా నేను చెప్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే.